క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణంలో క్రీస్తు ప్రభువు భయపడకుము అని పలుమార్లు పలకడాన్ని మనం గమనిస్తున్నాము. ఎందుకంటే భయము మనిషి జీవితాన్ని బంధిస్తుంది, కానీ దేవుని యందు విశ్వాసం మనిషిని స్వేచ్ఛగా జీవింపచేస్తుంది. భయం మన విశ్వాసాన్ని బలహీనపరుస్తుంది, కానీ దేవుని యందు నమ్మకం మనలను స్వేచ్ఛగా జీవించి ధైర్యాన్ని వసగుతుంది. అలాగే శిష్యుడు గురువు కంటే గొప్పవాడు కాడు అని క్రీస్తు ప్రభు పలుకుతున్నారు. మనం క్రీస్తుకు శిష్యులుగా జీవిస్తున్నామా లేదా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే క్రీస్తుని శిష్యునిగా జీవించాలి అంటే ఆయన నడిచిన మార్గంలో మనం కూడా నడవాలి. దానికి ఎన్నో బాధలు, ఎన్నో కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఈనాటి సమాజంలో దేవుని విలువలను పాటించడం అంత సులభమైన విషయం కాదు. ఎందుకంటే నిజాయితీగా జీవిస్తే కొందరు ఎగతాళి చేస్తారు, సత్యం కోసం నిలబడితే మరికొందరు దూరం అవుతారు, ప్రార్థన చేస్తే పాతకాలపు మనిషి అంటారు, మన విశ్వాసాన్ని ప్రకటిస్తే విమర్శిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా ఎంతోమంది దేవుణ్ణి వాళ్ళ హృదయంలోని ఉంచుకొని ప్రపంచానికి మాత్రం దాచిపెడుతూ ఉంటారు. కానీ క్రీస్తు ప్రభు స్పష్టంగా ఇలా పలకడాన్ని మనం చూస్తున్నాము. మనుషుని ముందు ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో వారిని నేను నా తండ్రి ఎదుట ఒప్పుకుంటానని క్రీస్తు పలకడాన్ని మనం గమనించవచ్చు. అయితే క్రైస్తవునిగా జీవించడం అంటే పేరు కోసం కాకుండా దేవుని విలువలను పాటిస్తూ క్రీస్తుకు శిష్యులుగా జీవించగలగాలి. మనం ఈ లోకంలో దేవుణ్ణి సంతోషపరచడానికి జీవిస్తున్నామా లేక మనుషుల ప్రశంసల కొరకు జీవిస్తున్నామా అని ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే నేటి సమాజంలో ఇతరుల ప్రశంసల కోసం ఎదురు చూస్తూ ఉంటాము. వారు ఏమనుకుంటారో వీరు ఏమనుకుంటారో అని ఆలోచిస్తూ ఉంటాము. అందుకే కొన్నిసార్లు సత్యాన్ని దాచిపెడుతున్నాం. అన్యాయం మన కళ్ళ ముందు జరుగుతున్నా కానీ మౌనంగా ఉంటున్నాము. మన విశ్వాసాన్ని వ్యక్తపరచడానికి కూడా మనం వెనకాడుతున్నాము. కానీ క్రీస్తు శిష్యుడిగా ఉండాలి అంటే దానికి ఎంతో ధైర్యం, ఓర్పు కలిగి ఉండాలి. క్రీస్తు శిష్యుడిగా ఉండాలి అంటే దానికి ఎంతో ధైర్యము, ఓర్పు, సహనం కలిగి ఉండాలి. భయం మనలను వెనకకు లాగుతుంది, కానీ దేవుని యందు విశ్వాసం మనలను బలపరిచి మన విశ్వాసంలో ముందుకు సాగించేలా చేస్తుంది. భయానికి బానిస కాకుండా క్రీస్తుకు సాక్షులుగా నిలవాలని, దానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని మనకు ప్రసాదించాలని ఆ దేవాది దేవుణ్ణి ప్రార్థిస్తూ ముందుకు సాగుదాం. ఆమెన్.